హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టేట్ స్పేస్ మోడల్ ఫర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, సో అందరూ అన్ని వీడియోస్ కవర్ చేసినారు అనుకుంటున్నా కంట్రోల్ సిస్టమ్స్. అండ్ లాస్ట్ వీడియో ఒకసారి రివైజ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలోకి వెళ్దాం. సో లాస్ట్ వీడియోలో ఏం చూసినా మనం మెయిన్గా చూసింది ఏంటిదిరా అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మెథడ్ అండ్ ఇదేంటిది స్టేట్ స్పేస్ మెథడ్ మధ్య డిఫరెన్సెస్ చూసి స్టేట్ స్పేస్ మెథడ్ అనేది అడ్వాన్స్డ్ మెథడ్ అండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మెథడ్లో డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడం కోసం వచ్చిండేదే స్టేట్ స్పేస్ మెథడ్ అని చెప్పినాం. సో ఆ స్టేట్ స్పేస్ మెథడ్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామన్నాం, ఈక్వేషన్ రాసినాం కదా, x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ax ప్లస్ bu, y ఈజ్ ఈక్వల్స్ టు cx ప్లస్ du. ఇందులో ఒక్కొక్క మ్యాట్రిక్స్ చూసుకున్నాం. ఇదేంటిది స్టేట్ వెక్టార్, డిఫరెన్షియల్ స్టేట్ వెక్టార్, ఇన్పుట్ వెక్టార్, అవుట్పుట్ వెక్టార్. అదేవిధంగా స్టేట్ మ్యాట్రిక్స్, ఇదేంటిది ఇన్పుట్ మ్యాట్రిక్స్, అవుట్పుట్ మ్యాట్రిక్స్, తర్వాత ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ అన్నాం. నెక్స్ట్ ఆర్డర్స్ అన్ని చూసినాం. సో మెయిన్గా ఈ వీడియో ఎవరైనా చూడకుంటే నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్న వీడియో అర్థం అవ్వాలంటే ఈ వీడియో చూసిన తర్వాతే రండి. ఈ వీడియో లెక్చర్ నెంబర్ 46 అనుకుంటా. 46 చూసిన తర్వాత ఈ లెక్చర్ చూడండి. సో ఇది గుర్తుంది కదా. ఇప్పుడు ఇవాళ వీడియోలోకి ఎంటర్ అయినట్లయితే స్టేట్ స్పేస్ మోడల్ ఫర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న ఒక సిస్టమ్ ఉంది, మనకి కంట్రోల్ సిస్టమ్ ఉంది. సో ఆ సిస్టమ్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మెథడ్లో స్టేట్ స్పేస్ మెథడ్ కాసేపు పక్కన పెట్టండి. మనం ఇంతవరకు మాట్లాడుకున్న మెథడ్స్లో చూసుకున్నట్లయితే ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేసినాం ఒక సిస్టమ్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి వస్తే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వేసి సిస్టమ్ని రిప్రజెంట్ చేసినాం అనాలిసిస్ కోసం, అంతే కదా. మనకు నాకు తెలిసి మీరు కంట్రోల్ సిస్టమ్స్ రివిజన్ చేస్తూ ఉంటే పర్లేదు, రివిజన్ చేయకుంటే మీకు సిస్టమ్ని ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేసినామంటే ఇది ఒక్కటే గుర్తుంటుంది. రివిజన్ చేసేటోళ్ళు ఇప్పుడు నేను చెప్తే క్యాచ్ చేస్తారు. సో సెకండ్ ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు సిస్టమ్ అంటే ఇంకొక మెథడ్ ఉంది. అదేంటిది డిఫరెన్షియల్ ఈక్వేషన్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్తో కూడా సిస్టమ్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇది మెయిన్గా మనం ఎక్కడ మాట్లాడినాం గుర్తుందా, సెన్సిటివిటీ అప్పుడు మాట్లాడినట్లున్నాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కూడా మళ్ళీ కన్వర్ట్ చేసి లాప్లాస్ డొమైన్లో మార్చుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ ఫంక్షనే రాస్తాం. కానీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో రాయకముందు డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తుంది, మనకి సిస్టమ్నే రిప్రజెంట్ చేస్తుంది. సో థర్డ్ మెథడ్ ఏంటిదిరా అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ నెట్వర్క్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఎలక్ట్రికల్ నెట్వర్క్ను కూడా మనం ఏం చేస్తామంటే అల్టిమేట్గా కన్వర్ట్ చేసే ట్రాన్స్ఫర్ ఫంక్షన్లోనే. అలా అని దీన్ని ఏమంటామరా అంటే ఎలక్ట్రికల్ నెట్వర్క్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ సిస్టమ్ అని అంటాం. సో లాస్ట్ మెథడ్ ఏంటిదిరా అంటే సిస్టమ్ రిప్రజెంటేషన్కి ఏంటిది, అది సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అండ్ బ్లాక్ డయాగ్రామ్. ఇవి కూడా మళ్ళీ రెడ్యూస్ చేసి మనం ఏం కన్వర్ట్ చేస్తాం, ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో కన్వర్ట్ చేస్తాం. నేను ఇది రెడ్యూస్ చేస్తాం కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే నేను జస్ట్ మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు సిస్టమ్ అనేది, ఆ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అని ఆ నాలెడ్జ్ కోసం చెప్తున్నా. ఇవన్నీ మనకి నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఎ సింగిల్ కంట్రోల్ సిస్టమ్, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అండ్ బ్లాక్ డయాగ్రామ్. ఇవాళ మనం దేని గురించి మాట్లాడుతున్నామయ్యా అంటే ఇప్పుడు మన ఏంటిది, ఇప్పుడు స్టేట్ స్పేస్ మోడల్లోకి వచ్చేయండి. ఈ మొత్తాన్ని కన్వర్ట్ చేసి దీంట్లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ మోడల్లో కన్వర్ట్ చేసేస్తున్నాం. ఇన్ని రిప్రజెంటేషన్స్ తీసేసి ఒకే రిప్రజెంటేషన్లో మార్చేస్తున్నాం. అదేంటిదిరా అంటే స్టేట్ స్పేస్ మెథడ్ ఆర్ స్టేట్ స్పేస్ మోడల్ అనండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే స్టేట్ స్పేస్ అనాలిసిస్లో మన నెక్స్ట్ టాపిక్స్ ఆఫ్ డిస్కషన్ దేని మీద అంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని, ఒక సిస్టమ్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్తో రిప్రజెంట్ చేయొచ్చు కదా, ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ సిస్టమ్ని అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిస్టమ్ని తీసుకొచ్చి స్టేట్ స్పేస్ మోడల్లో కన్వర్ట్ చేస్తాం. అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కూడా ఏంటిది, మనకి సిస్టమ్ రిప్రజెంటేషన్ కదా. నెక్స్ట్ వీడియోలో ఏం చూస్తామంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని స్టేట్ స్పేస్ మోడల్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలో చూసేస్తాం. ఇవి రెండు కవర్ అయిపోతే మనకి ఏంటిది, ఈ రెండు మనకి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, ఈ రెండు మాత్రమే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండు కన్వర్షన్స్ మీకు క్లారిటీ వచ్చేస్తే తర్వాత ఇంకొక కాన్సెప్ట్ మిగులుతుంది, కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వబిలిటీ. అదైపోతే క్వశ్చన్స్ చూసేద్దాం. ఇవాళ ఏం చూస్తున్నాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని స్టేట్ స్పేస్ మోడల్లోకి ఎట్లా మార్చాలో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుందాం. నేనేం చేసిన ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నా. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటిదిరా అంటే సిస్టమ్ రిప్రజెంటేషన్. సో మనం దీన్ని ఏం చేస్తాం, జనరల్గా మనం అది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మెథడ్లో మాట్లాడేటప్పుడు ఏం చేసినాం, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినాం. అంటే s² × y ఆఫ్ s ప్లస్ 4 × s × y ఆఫ్ s
ప్లస్ 8 ఇంటూ వై ఆఫ్ ఎస్. ఈ విధంగా రాసుకొని ఇక్కడ తర్వాత మనకి ఎక్స్ ఆఫ్ టీ ఉండేది అక్కడ. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ తీసేసుకొని వై ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ అని కనుక్కుంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేస్తుంది. ఇది ఏం చేసినాం మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మెథడ్ లో చూసినాం. కానీ ఇక్కడ ఇది కాదు కదా మనకు కావాల్సింది, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో కాదు కదా ఇప్పుడు కన్వర్ట్ చేయాల్సింది. మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఎట్లా కన్వర్ట్ చేయాలా, స్టేట్ స్పేస్ మోడల్లో కన్వర్ట్ చేయాలా. సో దాని ప్రొసీజర్ ఏంటిదో ఒకసారి చూద్దాం. సో ఏంటిదిరా అంటే d2y/dt² ని నేను ఎట్లా రాయొచ్చురా అంటే y ఇంటూ డబల్ డాట్ అని రాయొచ్చు. ఇది అందరికి తెలుసు అనుకుంటా, సిస్టమ్ లో కూడా మనం మాట్లాడినాం కదా. డెల్ డాష్ ఆఫ్ టీని మనం ఇంకో విధంగా ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే డెల్ డాట్ ఆఫ్ టీ అంటాం. డాట్ అంటే ఏంటిదిరా అంటే నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సింగిల్ డాట్ అంటే సింగిల్ డెరివేటివ్, డబల్ డాట్ అంటే డబల్ డెరివేటివ్ అని. సో ఇది చాలా మందికి తెలిసింటుంది బేసిక్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ ఈ dy/dtని ఏం రాస్తా నేను y డాష్ అని రాస్తా. ప్లస్ 8 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందయ్యా అంటే 10u అయింది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను ఏం చేస్తారా అంటే మనకి స్టేట్ స్పేస్ మోడల్ అనేది ఏంటిది, ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ యు, తర్వాత y ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఎక్స్ ప్లస్ డి ఇంటూ యు. డి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఏమైతుంది 99% ఆఫ్ కేసెస్లో డి వాల్యూ 0 ఉంటుంది. ఇక్కడ కూడా డి 0 ఎట్లా అనేది చూద్దాం. ఇప్పుడు ఏం కావాలి మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆర్డర్ ఏంటిది, ఫస్ట్ మనం ఎప్పుడైనా స్టేట్ స్పేస్ మోడల్ రాస్తున్నామంటే స్టేట్ వెక్టార్ని చూసుకోండి. స్టేట్ వెక్టార్ యొక్క ఆర్డర్ ఏంటిది n×1 కాలం మ్యాట్రిక్స్ ఇది. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఆల్రెడీ చెప్పినా కదా, నంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్పినాం, దీన్ని నంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ని ఏమంటాం, నంబర్ ఆఫ్ మెమరీ స్టోరేజ్ ఎలిమెంట్స్ అంటాం. నంబర్ ఆఫ్ మెమరీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ఏ సర్క్యూట్ అంటాం. సో ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. n ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ మెమరీ స్టోరేజ్ ఎలిమెంట్స్. సో మనం బేసిక్స్లో మనం మాట్లాడుకునేది మీకు గుర్తున్నట్లయితే రివిజన్ చేసే వాళ్ళకి గుర్తుంటుంది. సో ఏంటిది, ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది మనకు, ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ అంటే ఏంటిది, నంబర్ ఆఫ్ మెమరీ స్టోరేజ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ మెమరీ స్టోరేజ్ ఎలిమెంట్స్. నంబర్ ఆఫ్ మెమరీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఎంత అంటే ఏంటిదిరా అంటే నంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్. సో ఇండైరెక్ట్లీ ఏం చెప్తామరా అంటే ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్. సో ఇక్కడ ఎట్లుంది మనకి, ఆర్డర్ 2 ఉంది. సో నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ ఎంత అవుతాయి, n ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతాయి. సో నేను ఏం కన్సిడర్ చేసుకుంటా అంటే x1, x2 అనుకుంటా అనుకోండి. సో నంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ 2 ఉంటే సేమ్ డిఫరెన్షియేట్ స్టేట్ వేరియబుల్స్ కూడా ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. సో అవి కూడా ఏమవుతాయి, ఇది x1, x2 అయితే అవి ఏమవుతాయి డిఫరెన్షియల్ కాబట్టి x1 డాట్ x2 డాట్. సో ఇంతవరకు ఎవరికి ఏం డౌట్ లేదు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మెయిన్ మొదలవుతుంది. నేను ఏం కన్సిడర్ చేసుకుంటారా అంటే ఇక్కడ ఈ ఫామ్లోకి మార్చాలి కాబట్టి స్టేట్ స్పేస్ మోడల్లోకి y ఈజ్ ఈక్వల్స్ టు x1 అనుకుంటా. సో y ఈజ్ ఈక్వల్స్ టు x1 ఎందుకు అనుకుంటా అంటే ఇక్కడ నేను కన్సిడర్ చేసుకున్న స్టేట్ వేరియబుల్స్ x1, x2నే కదా. సో y ఈజ్ ఈక్వల్స్ టు x1 అనుకుంటే నాకు y డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, x1 డాట్ అవుతుంది. సో దీన్ని నేను ఎట్లా రాస్తా అంటే x2 అని రాస్తా. సో ఇప్పుడు y డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది మనకి x2 ఆర్ x1 డాట్ అనొచ్చు. x1 డాట్ ఎట్లా రాస్తామంటే ఇది x1 అయితే y డాట్ డెఫినెట్లీ x1 డాట్ కావాలా. సో y డాట్ని x1 డాట్ రాయకుండా డిఫరెన్షియల్ ఫామ్లో రాయకుండా జనరల్గా స్టేట్ వేరియబుల్ ఫామ్లో రాస్తే x2 అని రాయొచ్చు నేను. ఇక్కడికి నాకు x1, x2 రెండు స్టేట్ వేరియబుల్స్ అయిపోయినాయి. ఇప్పుడు y డబల్ డాట్ ఉంది కదా నాకు. సో దీన్ని నేను ఏం రాస్తా అంటే x3 రాయొచ్చా అంటే రాయలేము. ఎందుకు, స్టేట్ వేరియబుల్స్ మనకు ఉండాల్సింది 2 x1, x2. సో x3 రాయలేము. కానీ దీన్ని ఇంకొక విధంగా ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే y డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x2 అయినప్పుడు y డబల్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, x2 డాట్ అని రాయొచ్చు కదా. సో సింపుల్గా y డబల్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, x2 డాట్ అవుతుంది. సో ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x2 డాట్ ప్లస్ 4 ఇంటూ x1 డాట్ ప్లస్ 8 ఇంటూ x1 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ u అవుతుంది. మనకి ఎట్లుండాలి, x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ x ప్లస్ b ఇంటూ u ఫామ్లో ఉండాలి కదా. సో నేను ఏం చేస్తా అంటే
ఇది x1 డాట్ కాదు x2 అని రాసుకోండి, ఎందుకంటే a ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ యూ ఫామ్లో ఉండాలి కాబట్టి ఇది సింపుల్ స్టేట్ వేరియబుల్ ఫామ్లో రాసుకుంటే x1 డాట్ ఈస్ నథింగ్ బట్ x2 కదా. సో ఓవరాల్గా x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందా అంటే x డాట్ ఈజ్ నథింగ్ బట్ x2 డాట్. x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందా అంటే 10u మైనస్ 8x1 మైనస్ 4x2. సో యూని లాస్ట్లో రాసుకున్నట్లయితే x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది మైనస్ 8x1 మైనస్ 4x2 ప్లస్ 10u అయింది. ఇదేంటిది x2 డాట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే x2 డాట్ నీకు వచ్చింది, x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది నీకు x2 ఉంది. ఇక్కడ రాసుకుందాం ఆగండి. x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి ఇక్కడ x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x2 ఉంది, x2 ఉంది. తర్వాత x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే ఇందాక రాసినాం కదా 10 మైనస్ 8x1 మైనస్ 4x2 ప్లస్ 10u మైనస్ 8x1 మైనస్ 4x2 ప్లస్ 10u అంతేనా. ఇప్పుడు మనం రాద్దాం స్టేట్ స్పేస్ మోడల్. స్టేట్ స్పేస్ మోడల్లో ఫస్ట్ x డాట్ కదా, x డాట్ అంటే ఈ x డాట్ యొక్క ఆర్డర్ ఎంత మనకి n క్రాస్ 1. సో n ఈజ్ ఈక్వల్స్ టు 2 కాబట్టి x డాట్ ఈజ్ ఆర్డర్ ఏమవుతుంది 2 క్రాస్ 1. సో దాని ప్రకారం x డాట్ ప్లేస్లో ఏం రాస్తాం x1 డాట్ ఇంటూ x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏంటిది మనకి ఏ ఆర్డర్ ఎంత మనకి n క్రాస్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 కాబట్టి 2 క్రాస్ 2 మ్యాట్రిక్స్ ఇది గుర్తుపెట్టుకొని 2 క్రాస్ 2 ఇంటూ నెక్స్ట్ ఏంటిది మనకి x ఆర్డర్ ఎంత మనకి x ఈజ్ నథింగ్ బట్ x ఆర్డర్ ఎంత n క్రాస్ 1 కదా. సో x ఆర్డర్ ఎంత 2 క్రాస్ 1. సో ఇది ఎంత కావాలి మనకి 2 క్రాస్ 1. ఇక్కడ ఏముండాలి xలో స్టేట్ వేరియబుల్స్ ఉండాలి విచ్ ఆర్ నథింగ్ బట్ x1 x2. ఇప్పుడు ఏని ఫిల్ చేయండి. సో ఏని ఎట్లా ఫిల్ చేస్తారు x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది x2 ఉంది సింపుల్గా. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మనకి x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x2 ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఈజ్ ఈక్వల్స్ టు కదా ఫస్ట్ ఎలిమెంట్. ఇంకా దీంట్లో డౌట్స్ ఏమి ఉండకూడదు, ఇది సింపుల్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో ఓన్లీ x2 ఉంది కాబట్టి, లేదా దీన్ని నేను ఎట్లా రాస్తా 0 ఇంటూ x1 ప్లస్ x2 అని రాయొచ్చు కదా 1 ఇంటూ x2. సో x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 0 1 అవుతుంది. ఎందుకు 0 ఇంటూ x1 ప్లస్ 1 ఇంటూ x2. x1 డాట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఓన్లీ. సో x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి u కాసేపు పక్కన పెట్టండి, ఇక్కడ ఓన్లీ x1 x2 తోనే మల్టిప్లై చేస్తున్నాం. సో x1 x2 లో చూసుకున్నట్లయితే x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మైనస్ 8x1 మైనస్ 4x2 ఉంది. సో ఇక్కడ ఏమైతుంది మైనస్ 8 మైనస్ 4 అవుతుంది. సో u కాసేపు పక్కన పెట్టేస్తే ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమైతుంది x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0x1 ప్లస్ x2 విచ్ ఈస్ నథింగ్ బట్ x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x2 డాట్ లేదు ఇక్కడ. సో x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x2 వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 8x1 మైనస్ 4x2. ఈ u కాసేపు పక్కన పెట్టాం కాబట్టి మైనస్ 8x1 మైనస్ 4x2 రెండు వెరిఫై అయిపోయినాయి. ఇప్పుడు ప్లస్ b ఇంటూ u అంటే ఏంటిది మనకి u ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ మ్యాట్రిక్స్ కదా అంతేనా. u ఈజ్ ఇన్పుట్ వెక్టార్. సో దీని ఆర్డర్ ఎంత అయ్యా అంటే m క్రాస్ 1. సో m ఏం ఇండికేట్ చేస్తుంది నంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్. సో ఈ ఈక్వేషన్స్ లో చూసుకున్నట్లయితే ఒకటే u ఉంది చూడండి. సో నెంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ అన్ని 1 ఉన్నాయి. సో m ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది అంటే 1 అవుతుంది. సో u అంటే ఏమైతుంది 1 క్రాస్ 1 అంటే ఒకటే ఎలిమెంట్ ఉంటుంది. దీనికి మళ్ళీ సెపరేట్ గా మ్యాట్రిక్స్ రాయని అవసరంలా 1 క్రాస్ 1 కాబట్టి ఒకటే ఎలిమెంట్. దాన్ని ఏం అనుకుంటా అంటే u అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఇచ్చినాడు క్లియర్ గా u కాబట్టి. సో ఇక్కడ u రాసేసిన. ఇప్పుడు b ax ప్లస్ bu కదా. సో b ఆర్డర్ ఏంటిది మనకి జనరల్ గా n క్రాస్ m. ఈ ఆర్డర్స్ అన్ని గుర్తుపెట్టుకున్నాను నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన. సో బి మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత n క్రాస్ m. n వాల్యూ ఎంత మనకి ఆల్రెడీ తెలిసిందే కదా 2 క్రాస్ m వాల్యూ ఎంత చూసినాం 1. సో 2 rows 1 column 2 rows 1 column అంటారు. సో ఇప్పుడు ఏం కావాలి మనకి x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0x1 ప్లస్ 1x2 ప్లస్ u ఏమన్నా ఉందా x1 డాట్ కి లేదు 0 ఉంది కాబట్టి 0 ఇంటూ u రాయొచ్చు. సో ఓవరాల్ గా ఏమైతుంది ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో 0 అవుతుంది. నెక్స్ట్ x2 డాట్ కి u కోఎఫిషియంట్ ఎంత ఉంది 10 ఉంది. సో ఇక్కడ ఏమైతుంది 10 అవుతుంది. సో ఓవరాల్ గా స్టేట్ స్పేస్ మోడల్లో ఒకటైతే ఫిల్ చేసేసినాం. ఏంటిది డిఫరెన్షియల్ స్టేట్ వెక్టర్ ని ఫిల్ చేసినాం. x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఎక్స్ ప్లస్ b ఇంటూ u. సో ఏ ఎలిమెంట్స్ ఏంటివి ఇవి, b ఎలిమెంట్స్ ఏంటివి ఇవి. ఇవి ఎట్లా రాసినాం అనేది కూడా క్లారిటీ ఉంది అనుకుంటా. ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసింది దానికోసమే.
నెక్స్ట్ ఏముంది మనకి y ఈజ్ ఈక్వల్స్ టు సిఎక్స్ ప్లస్ డియు ఉంది కదా. సో ఇప్పుడు y ఆర్డర్ ఎంత, y అంటే ఏంటిది మనకి ఫస్ట్ అవుట్పుట్ వెక్టార్. సో అవుట్పుట్ వెక్టార్ ఆర్డర్ ఎంత p క్రాస్ 1 అంతే కదా. p అంటే నంబర్ ఆఫ్ అవుట్పుట్ వేరియబుల్స్, సో అవుట్పుట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇచ్చిన క్వశ్చన్లో. y ఎక్కడుంది, ఒకటే చోటు ఉంది. సో ఒకటే అవుట్పుట్ వేరియబుల్. సో p వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఒకటే అవుట్పుట్ వేరియబుల్, అదేంటిదిరా అంటే y ఈజ్ ఈక్వల్స్ టు x1. సో p వాల్యూ ఎంత వచ్చింది, ఒకటే అవుట్పుట్ వేరియబుల్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 1. సో y ఎంత అవుతుంది మనకి ఆర్డర్ 1 క్రాస్ 1. సో సింపుల్గా 1 క్రాస్ 1కి మ్యాట్రిక్స్ రాయకుండా సింగిల్ ఎలిమెంట్తో రిప్రజెంట్ చేసేస్తా. సో y ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నీకు ఏం రావాలా, c ఇంటూ x ఆల్రెడీ తెలిసిందే కదా, 2 క్రాస్ 1 x1 x2. ఇప్పుడు ఇక్కడ c అంటే c ఆర్డర్ ఏమైతుంది మనకి, c ఆర్డర్ ఏముంది మనకి p క్రాస్ 1, ఇదేంటిది n క్రాస్ n. సో ఇది సాటిస్ఫై అవ్వాలంటే c ఆర్డర్ ఏం రావాలా, సారీ ఇది n క్రాస్ 1 కదా. సో అప్పుడు ఏమైతుంది, c p క్రాస్ n అవుతుంది అంతే కదా. p క్రాస్ n అంటే n క్యాన్సిల్ అవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది, p క్రాస్ 1 మిగులుతుంది. సో c ఏమైతున్నాయా అంటే ఆర్డర్ p క్రాస్ n. ఇప్పుడే చూసినాం p వాల్యూ ఎంత 1. సో 1 క్రాస్ n ఎంత, n వాల్యూ ఆల్రెడీ చూసినాం కదా, నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ 2. సో 1 క్రాస్ 2. సో 1 రో 2 కాలమ్స్, 1 రో 2 కాలమ్స్ అంటే ఈ విధంగా ఒకటే రో వచ్చి 2 కాలమ్స్ వస్తాయి. y ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి, ప్రీవియస్ పేజ్ లో చూసినాం కదా, y ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది, x1 ఉంది. ఓన్లీ x1 1 ఇంటూ x1 ప్లస్ 0 ఇంటూ x2 అనుకోండి, ఓన్లీ x1 ఉంది కాబట్టి ఇప్పుడు నీకేమైతుంది, ఇది ఆర్డర్ 1 క్రాస్ 2 అంటే ఎట్లుంటుంది, ఈ విధంగా ఉంటుంది, 2 కాలమ్స్ 1 రో. సో x1 అని కదా, 1,0 అవుతుంది అంతే కదా. 1 ఇంటూ x1 ప్లస్ 0 ఇంటూ x2 సరిపోయిందా. y ఈజ్ ఈక్వల్స్ టు c ఇంటూ x ప్లస్ d ఇంటూ u ఆల్రెడీ చూసేసినాం, u అంటే 1 క్రాస్ 1 సింగిల్ ఎలిమెంట్. d యొక్క ఆర్డర్ ఏమైతున్నాయా అంటే p క్రాస్ m. సో d ఆర్డర్ ఎంత, p క్రాస్ m. p అంటే ఎంత మనకి 1 ఉంది, m కూడా ఏమొచ్చింది మనకి 1 వచ్చింది. సో d కూడా ఏమైతుంది, సింగిల్ ఎలిమెంట్ అవుతుంది, 1 క్రాస్ 1. ఇప్పుడు ఇక్కడ నీకు y ఈజ్ ఈక్వల్స్ టు cx ప్లస్ du. సో అసలు y లో ఎక్కడన్నా d టర్మ్ ఉందా చూడండి. సో y లో ఎక్కడన్నా d టర్మ్ ఉందా, y ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్ గా ఏముంది మనకి, y ఈజ్ ఈక్వల్స్ టు x1 ఉంది. సో ఇక్కడ d ఎగ్జిస్టే అవ్వలేదు. సో d అంటే 1 క్రాస్ 1 ఎలిమెంట్ కదా, d ఈజ్ ఈక్వల్స్ టు 1 క్రాస్ 1 అంటే d ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ ఎలిమెంట్. y లో d రావాలి, y ఈజ్ ఈక్వల్స్ టు cx ప్లస్ du. d ఇక్కడ లేదు కాబట్టి సింపుల్ గా ఈ ప్లేస్ లో ఏమొచ్చేస్తుంది, 0 వచ్చేస్తుంది. సో ఓవరాల్ గా y ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతున్నాయా అంటే 1 0 x1 x2 ప్లస్ 0. ఇది ప్లస్ 0 రాయకుండా సింపుల్ గా y ఈజ్ ఈక్వల్స్ టు cx అని రాసేయచ్చు. ఇప్పుడు ఓవరాల్ ఇచ్చిన క్వశ్చన్ లో a ఈజ్ ఈక్వల్స్ టు ఏమైనాయి అంటే 0 1 -8 -4, b ఈజ్ ఈక్వల్స్ టు 0 10, c ఈజ్ ఈక్వల్స్ టు 1 0, d ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకు కనుక్కోమనేది. వాడు ఏమంటాడు, నీకు ఎయిదర్ ఇన్పుట్ మ్యాట్రిక్స్ కనుక్కోనొచ్చు, ఇన్పుట్ మ్యాట్రిక్స్ కాదు స్టేట్ మ్యాట్రిక్స్ కనుక్కోవచ్చు, ఇన్పుట్ మ్యాట్రిక్స్ కనుక్కోనొచ్చు, అవుట్పుట్ మ్యాట్రిక్స్ కనుక్కోనొచ్చు. ఓవరాల్ గా ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని స్టేట్స్ మోడల్లో కన్వర్ట్, వాడి అట్లా ఇయ్యాడు ఎగ్జామ్లో ఎట్లా ఇస్తాడంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసి ఫైండ్ మ్యాట్రిక్స్ ఏ అంటాడు, లేదా ఫైండ్ ఏ ఇంటూ బి అంటాడు, లేదా ఫైండ్ బి ఇంటూ సి. ఇట్లా ఏ విధంగా అడగని మనకు అప్పుడు అవన్నీ కనుక్కోవాలంటే ఏం రావాలి మనకి, స్టేట్ స్పేస్ మోడల్లో కన్వర్ట్ చేయడం రావాలి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని. సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని మీరు ఎగ్జామ్లో ఏ ఇంటూ బి కనుక్కో అంటే ఈ విధంగా కన్వర్ట్ చేసుకొని ఏ ఇంటూ బి చేసేలోపు ఏమైపోతుంది, తెల్లారిపోతుంది. సో దిస్ ప్రాసెస్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ గేట్ ఎగ్జామ్. నాట్ యూజ్డ్ అంటే నాట్ ప్రిఫరబుల్. ఎందుకు, ఇది టైం టేకింగ్ ప్రాసెస్. సో దీనికి ఇంతవరకు డిస్కస్ చేసింది జస్ట్ సెమ్ కోసం యూజ్ చేసుకోండి. అంటే ఎవరన్నా సెమ్ రాసే వాళ్ళంటే సెమ్ కోసం పనికొస్తుంది. అండ్ ఈ మెథడ్ కూడా ఒకసారి తెలుసుకొని పెట్టుకోవాలి కాబట్టి ఇది డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి సింపుల్ గా గేట్ ఎగ్జామ్ లో ఫైండ్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి అన్నప్పుడు ఇంత ప్రాసెస్ అవసరం లేకుండా సింపుల్ షార్ట్ కట్ తో ఎట్లా చేస్తామో దాని గురించి డిస్కస్ చేస్తా. సో సేమ్ క్వశ్చన్ తీసుకుని షార్ట్ కట్ మాట్లాడదాం. ఇప్పుడు చూడండి, సేమ్ క్వశ్చన్ తీసుకొని షార్ట్ కట్ మెథడ్ డిస్కస్ చేస్తున్నా. ఇంత అవసరం లేకుండా విత్ ఇన్ సెకండ్స్ లో ఎట్లా రాయాలా, ఈ
మ్యాట్రిక్స్ ఫార్ములలో. సో ఈ షార్ట్ కట్ మెథడ్ మీకు గుర్తుండాలంటే పక్కాగా మీకు ఏం రావాలంటే ఈ ఫార్మ్స్ బై హార్ట్ అయిపోవాలి. అంటే x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ du, y ఈజ్ ఈక్వల్స్ టు cx ప్లస్ du. du రాయకండి, 99% కేసెస్లో d జీరో ఉంటుంది, ఎక్కడో రేర్ కేసెస్లో ఉంటుంది. ఆ రేర్ కేసెస్ మనం క్వశ్చన్స్లో డిస్కస్ చేస్తాం. ఇప్పటి వరకు అయితే ఇట్లా గుర్తుపెట్టుకోండి, x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ du, y ఈజ్ ఈక్వల్స్ టు cx. సో ఆర్డర్స్ అయితే పక్కా గుర్తున్నాను. అంటే n క్రాస్ 1, n క్రాస్ n, n క్రాస్ 1, n క్రాస్ m, m క్రాస్ 1, ఇవన్నీ ఎట్లా మనం బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఏవో రెండు గుర్తుపెట్టుకున్నా చాలు. ఇక్కడ నేను ఏమి గుర్తుపెట్టుకుంటా, x డాట్ x తీసుకున్నాను అనుకో, n క్రాస్ 1, n క్రాస్ m. ఇక్కడ ఏమైతుంది, ఏ కూడా గుర్తుపెట్టుకోండి, n క్రాస్ n అని. సో ఇక ఏముంది, b ఇంటూ యూ, యూ అంటే m క్రాస్ 1, b ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ m క్రాస్ 1 ఉంది కాబట్టి మనకు ఓవరాల్గా n క్రాస్ 1 రావాలంటే n క్రాస్ m రావాలా. ఇవన్నీ మ్యాట్రిక్స్ మీకు తెలిసే ఉంటుంది. ఎట్లయినా సరే ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ విత్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిసెస్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు షార్ట్ కట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏముంది, ఫస్ట్ మీరు ఏం తెలుసుకుంటారు, n తెలుసుకోండి. n ఎట్లా తెలుసుకుంటారు, నెంబర్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ అంటే ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డర్ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. సో స్టేట్ వేరియబుల్స్ ఏమైపోతాయి, x1 x2. డిఫరెన్షియల్ స్టేట్ వేరియబుల్స్ x1 డాట్ x2 డాట్. అర్థమైపోయిందా. ఇదేముంది, ఇంకా 2 క్రాస్ 1 అవుతుంది. 2 క్రాస్ 1 అంటే 2 రోస్ 1 కాలం, x1 డాట్ x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఆర్డర్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 కనుక్కున్నాం కదా, 2 క్రాస్ 2 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటిది, 2 క్రాస్ 1 అంటే స్టేట్ వేరియబుల్స్ ఏమని కన్సిడర్ చేసుకున్నాం, x1 x2. ఇంతవరకు ఏం లేదు, ఇంతవరకు ఈజీ, జస్ట్ n వాల్యూ కనుక్కుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారా అంటే, ఎప్పుడైనా సరే ఈ ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏం రాస్తారా అంటే లో పెట్టండి, అంటే 0. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి హై పెట్టండి, 1. సో ఫస్ట్ రో అయిపోయిందా, ఇక్కడ ఉండేదే 2 రోస్. సో సెకండ్ రో ఎట్లా రాస్తారా అంటే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని రివర్స్లో రాసి 2 ఎలిమెంట్స్ వరకు ఏం చేస్తారా అంటే విత్ నెగిటివ్ సైన్స్ పెట్టండి. అంటే ఇక్కడ y డబల్ డాష్ ప్లస్ 4 ఇంటూ వై డాష్ ప్లస్ 8 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ యూ ఉంది కాబట్టి, సో రివర్స్లో రాసేటప్పుడు -8 -4 రాసేయండి. సింపుల్గా -8 -4 అయిపోయింది, ఏ వచ్చేసింది. నెక్స్ట్ ప్లస్ బి అంటే ఏంటిది మనకి, m క్రాస్ m. m అంటే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారా అంటే m కనుక్కోండి. m అంటే ఇన్పుట్ వేరియబుల్స్ దేంట్లో ఉంటాయి, యూ ఫామ్లో ఉంటాయి. సో కొన్నిట్లో 10u1 ప్లస్ 8u2 ఇట్లా కూడా ఉంటాయి. m వాల్యూ కొన్నిసార్లు 2 కూడా రావచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 1 వస్తుంది. ఇక్కడ సింగిల్ u ఉంది కాబట్టి m వాల్యూ కనుక్కోండి. m ఇజ్ ఈక్వల్స్ టు 1. ఆ 1 ఏంటిది అంటే u. సో సరిపోయిందా. ఇప్పుడు బి ఆర్డర్ రాసేయండి. బి ఆర్డర్ ఏమొచ్చేస్తుంది, n ఇజ్ ఈక్వల్స్ టు 2 ఉంది, ఇక్కడ m ఇజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. సో 2 క్రాస్ 1, 2 రోస్ 1 కాలం. ఇక్కడ ఏముంది, u 1 క్రాస్ 1 కాబట్టి సింగిల్ ఎలిమెంట్, అది కూడా u కాబట్టి సింపుల్గా u రాసేయండి. ఇప్పుడు 2 క్రాస్ 1 రాసినారు కదా. సో ఆల్వేస్ ఏం చేస్తారా అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తారా అంటే కొంచెం బ్రెయిన్ పెట్టండి. ఇక్కడ ఏముంది, ఇది మనకి ఏమైంది, y డబల్ డాట్ అంటే x2 డాట్ కదా. సో ఆల్వేస్ x2 డాట్ ఒక్కటిని సబ్జెక్ట్ చేసుకుంటే u అనేది వచ్చే ఏ టర్మ్కి వస్తుందా అంటే x2 డాట్ టర్మ్కి వస్తుంది. సో x1 డాట్ టర్మ్కి ఎప్పుడు u అనేది ఉండదు. వెన్ m ఈజ్ ఈక్వల్స్ టు 1, x1 డాట్ టర్మ్కి u ఉండదు. సో x1 డాట్ టర్మ్లో ఆల్వేస్ ఫస్ట్ ఎలిమెంట్ ఏం పెట్టేస్తారా అంటే 0 పెట్టేయండి. నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ నీకు u అనేది ఉండేది ఒక్కటే కదా. సో ఆ ఒక్కటి ఎక్కడ ఉంటుంది, x2 డాట్లో ఉంటుంది. సో x2 డాట్ దగ్గర ఉంటుంది. ఎంత u వాల్యూ అంటే దాని కోఎఫిషియంట్ 10. సో సింపుల్గా వచ్చేసిందా, ఏ బి వచ్చేసినాయి. నెక్స్ట్ నీకు సి కావాలా. సో వై ఆర్డర్ ఎంత, p క్రాస్ 1. సో అవుట్పుట్ కూడా తెలుసుకోండి. అవుట్పుట్ ఆల్వేస్ మనకి 1 ఉంటుందండి, ఎందుకంటే ఒకటే వైని సబ్జెక్ట్ చేసుకునే కదా మనం y ఈజ్ ఈక్వల్స్ టు x1 అని రాసుకుంటాం కదా. మోర్ దాన్ 1 y ఉండదు, ఒకటే అవుట్పుట్ ఉంటుంది కాబట్టి. సో y ఈజ్ ఈక్వల్స్ టు అదే p ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో ఇది ఏమైపోతుంది, 1 క్రాస్ 1 అంటే సింగిల్ ఎలిమెంట్ y వచ్చేస్తుంది. సో సి ఆర్డర్ ఎంత మనకి ఇప్పుడు 1 క్రాస్ 2. సో 1 రో 2 కాలం ఇంటూ నెక్స్ట్ ఏముంది, x1 x2 అదే x మ్యాట్రిక్స్ అంటే స్టేట్ మ్యాట్రిక్స్ కాదు, స్టేట్ వెక్టార్. సో స్టేట్ వెక్టార్ ఇంతవరకు రాసుకుంటూ వచ్చినాం కదా, x1 x2 వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీని నుంచి చూడండి, మనం ఆల్వేస్ వైని x1 కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి వైలో ఓన్లీ x1 ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. x2 ఎలిమెంట్ x3 ఎలిమెంట్స్ అనేవి 0 ఉంటాయి కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే హై పెట్టేయండి. హై అంటే 1. ఎందుకు, y ఈజ్ ఈక్వల్స్ టు ఆల్వేస్ x1 కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు 1 హై వచ్చేస్తుంది x1కి. నెక్స్ట్ x2 ఉండని x3 ఉండని వాటన్నిటికి ఏముంటుంది అంటే 0 ఉంటుంది. ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఇదే షార్ట్ కట్. సో డి అనేది ఎగ్జిస్ట్ అవ్వదులేండి, ఎందుకు మీరు సింపుల్గా చెప్పేయచ్చు. డి అంటే మనకి ఏంటిది డి ఆర్డర్ ఏమవుతుంది, ఇక్కడ డి ఇంటూ యూ కదా. యూ అంటే m క్రాస్ 1. సో డి ఆర్డర్ ఏమవుతుంది
పీ క్రాస్ ఎం అవుతుంది, అంతే కదా. పీ క్రాస్ ఎం అంటే ఎంఎం క్యాన్సిల్ అయితే ఓకే, పీ క్రాస్ ఎం, పీ వాల్యూ 1, ఎం వాల్యూ 1, సో 1 క్రాస్ 1. సో దేంట్లో ఉండాలి, వై ఈజ్ ఈక్వల్స్ టు డి సంథింగ్ ఉండాలి. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎప్పటికీ డి అనే కన్సిడర్ చేసుకోం మనం, ఆల్వేస్ x1 మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి డి ఈజ్ ఈక్వల్స్ టు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ జీరోనే వచ్చేస్తుంది. డి నాన్ జీరో అయ్యేటప్పుడు నేను స్పెషల్ కేసెస్ డిస్కస్ చేస్తాను. ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా 2/2 ఉంది కాబట్టి 0, 1 రాసేసినాం. సపోజ్ ఏ మ్యాట్రిక్స్ అనేది 3/3 ఉన్నది అనుకో, అప్పుడు ఏం చేస్తావు, అప్పుడు కూడా అంతే, స్టార్టింగ్ వాల్యూ లో పెట్టేసి నెక్స్ట్ హై పెట్టి నెక్స్ట్ లో పెట్టాలి. హై అంటే 0, లో అంటే 1, లో అంటే 0, లో హై లో అంటే 0, 1, 0. నెక్స్ట్ ఏం చేస్తావు అంటే నెక్స్ట్ రో మళ్ళీ 0, 0, 1 అయిపోయి ఇక్కడ. ఇంకా అయిపోయిన తర్వాత లాస్ట్ రో ఎట్లా ఫిల్ చేస్తావు అంటే 3/3 కదా, లాస్ట్ రో వచ్చేసి దీంట్లో ఇట్లా రివర్స్ చూసుకొని నెగిటివ్ సైన్స్తో పెట్టాలి. ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ జస్ట్ డిస్కస్ చేసిన, మీకు అర్థమైంటే కొన్ని ఎగ్జాంపుల్స్ దీని మీద మాట్లాడి ఈ వీడియో క్లోజ్ చేసేద్దాం. మొత్తం వీడియో అర్థమైపోయింది అనుకుంటా. సో ఏముంది ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయాలి, జస్ట్ అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ని స్టేట్ స్పేస్ మోడల్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలో స్టాండర్డ్ మెథడ్ చెప్పిన. స్టాండర్డ్ మెథడ్ జస్ట్ ఒక ఐడియా కోసం గుర్తుపెట్టుకోవాలా. మెయిన్గా మీకు ఈ వీడియోలో అర్థం అవ్వాల్సింది ఈ షార్ట్ కట్ మెథడ్. ఇది అర్థమైపోయింటే ఇంకా 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి క్లోజ్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసి సపోజ్ మీకు ఫైండ్ మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ బి, మ్యాట్రిక్స్ సి కనుక్కో అన్నాడు అనుకో. ఇట్లా అడగడు ఏదో ఒక మ్యాట్రిక్స్ కనుక్కుంటాడు లేదా మల్టిప్లికేషన్ కనుక్కుంటాడు. సపోజ్ నేను అడిగినా అనుకోండి ఏబీసీ కనుక్కోవాలా అంటే ఏంటిది, మనకి స్టేట్ స్పేస్ మోడల్లో కన్వర్ట్ చేసేసి ఏబీసీలు కనుక్కుంటాం. సో ఇప్పుడు స్టాండర్డ్ మెథడ్ అవసరం లేదు, మీరు ఆవేశంలో పడి స్టాండర్డ్ మెథడ్ అప్లై చేయొద్దు, షార్ట్ కట్ చూద్దాం. సో షార్ట్ కట్ అంటే ఏముంది, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎంత 3, n ఈజ్ ఈక్వల్స్ టు 3. స్టేట్ వేరియబుల్స్ రాసేయండి x1, x2, x3. డిఫరెన్షియల్ స్టేట్ వెక్టార్స్, డిఫరెన్షియల్ స్టేట్ వేరియబుల్స్ x1 డాట్, x2 డాట్, x3 డాట్. n ఈజ్ ఈక్వల్స్ టు వచ్చేసింది, స్టేట్ వేరియబుల్స్ వచ్చేసింది. ఇన్పుట్లు ఎన్ని ఉన్నాయి, u అనేది ఇన్పుట్ కదా. సో n ఈజ్ ఇన్పుట్ దేంతో డినోట్ చేసినాం మనం, pతోనా mతోనా, mతో. సో m ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1. ఆ ఇన్పుట్ ఏంది u. సో అవుట్పుట్ ఏముంది, y ఈజ్ ఈక్వల్స్ టు ఏం కన్సిడర్ చేసుకుంటాం, x1 కన్సిడర్ చేసుకుంటాం. సో అవుట్పుట్ ఎంత, p ఈజ్ ఈక్వల్స్ టు 1. ఆ అవుట్పుట్ ఏంటిది మనకి y. అయిపోయినా, ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఫస్ట్ x డాట్ అంటే ఏంటిది మనకి x1 డాట్, x2 డాట్, x3 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఏ ఆర్డర్ ఎంత 3 x 3 ఇంటూ x అంటే ఎంత 3 x 1. ఇంకా మీకు నేను మెల్లగా చెప్పాల్సిన అవసరం లేదు, ఫాస్ట్ చెప్పేస్తా. x1, x2, x3 ఇదేం చెప్పినా లో హై లో, నెక్స్ట్ ఇంకా 0, 0, 1. ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో 1 వచ్చేసి తర్వాత ఆల్టర్నేట్ గా చేంజ్ చేసుకుంటూ రావాలి. 1 నెక్స్ట్ రైట్ ప్లేస్ వస్తుంది, మళ్ళీ రైట్, మిగిలినవన్నీ 0లు అయితే వస్తాయి. ఇక్కడికి 2 రోస్ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా చేయనీకి ఉండదు, నెక్స్ట్ 0 పెట్టనీకి ఉండదు. నెక్స్ట్ ఏం చేస్తాం, సింపుల్ గా ఈ విధంగా చూసుకొని 3 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ఇది విత్ రివర్స్ సైన్ చేంజ్ ఈ కాన్స్టెంట్స్, ఈ కోఎఫిషియెంట్స్ రిప్రజెంట్ చేస్తాం. -2 ఉంది కాబట్టి +2, +4 ఉంది కాబట్టి -4, +5 ఉంది కాబట్టి -5, ప్లస్ వై ఏఎక్స్ ప్లస్ బి ఆర్డర్ ఎంత మనకి, బి ఆర్డర్ వచ్చేసి నేను మర్చిపోతాను, మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను కాదు ఎగ్జామ్ రాసేది, మీరు కాబట్టి. సో n క్రాస్ m. సో m వాల్యూ ఎంత 1, n వాల్యూ 3 x 1 ఇంటూ u. సో ఇదేంటిది మనకి x1 డాట్లో ఏమన్నా ఉందా u అనేది, ఇక్కడ చూసుకోండి. ఆల్వేస్ y ట్రిపుల్ డాట్ ఉందంటే x2 డాట్ అని మనకి సబ్జెక్ట్. x2 డాట్, y ట్రిపుల్ డాట్ అంటే x3 డాట్ అంతేనండి. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్స్ టు x1, y డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x1 డాట్, y డబల్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x2 డాట్. నెక్స్ట్ y ట్రిపుల్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, ఇది x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x2, ఇది x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x3. సో y ట్రిపుల్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x3 డాట్ అంతేలేండి. y ట్రిపుల్ డాట్ అంటే x3 డాట్. సో ఓన్లీ x3 డాట్కి మాత్రమే సబ్జెక్ట్ చేసుకుంటాం కాబట్టి, అంటే ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ ఒక్క క్వశ్చన్లో నేను డిస్కస్ చేస్తా. ఇక్కడ మనం ఎట్లా రాసుకుంటాం, x3 డాట్ ఒక్కటిని సబ్జెక్ట్ చేసేసి మిగిలినవన్నీ యూకి ఇట్ సైడ్ పంపిస్తాం కదా. అంటే అప్పుడు ఏమైతుంది మనకి 2x1 -4x2 -5x3 ప్లస్ u అని ఉంటుంది. సో u అనేది ఓన్లీ ఎగ్జిస్ట్ ఫర్ x3 డాట్ కాబట్టి దీనికి మాత్రమే 1 వస్తుంది, మిగిలినవి 2 0 అయిపోతాయి. సో నెక్స్ట్ y ఆర్డర్ ఎంత మనకి p క్రాస్ 1.
అంతేనండి. p క్రాస్ 1 అంటే p ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనం ఆల్రెడీ డిఫైన్ చేసేసినాం 1. సో y ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ ఎలిమెంట్. నెక్స్ట్ c ఇంటూ x. సో x అంటే x1 x2 x3. సో ఆల్వేస్ మనకి y ఈజ్ ఈక్వల్స్ టు ఓన్లీ ఫర్ x1 ఉంటుంది, అది కూడా విత్ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఇది ఏమైపోతుంది 1 0 0 అవుతుంది. అది మనకి ఏమొచ్చేసింది ఇప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 0 1 0 0 0 1 2 -4 -5. b ఈజ్ ఈక్వల్స్ టు 0 0 1 c ఈజ్ ఈక్వల్స్ టు 1 0 0. ఇది ఇంత సింపుల్గా ఇంత ఫాస్ట్గా చేసేయచ్చు. అదే కదా సేమ్ వెరిఫై చేసుకోండి. ఇది మనకి కాదులే, ఇది వేరే క్వశ్చన్ కాబట్టి వెరిఫై చేయడానికి లేదు, ఇదేలేండి ఆన్సర్. సో ఇంకొక క్వశ్చన్ మాట్లాడుకున్న తర్వాత ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఇంకొక క్వశ్చన్ ఏంటిదిరా అంటే నేను ఫాస్ట్గా చేసేస్తా, మీరు ఇంకా అర్థం చేసుకుంటా ఉండాలి. సో నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది సేమ్ ఏబిసి కనుక్కోండి. ఏబిసి కనుక్కోవాలి. ఏముంది n ఈజ్ ఈక్వల్స్ టు 4 x1 x2 x3 x4. ఇవన్నీ ఎగ్జామ్లో మీరు రాయొద్దు, నేను ఇక్కడ మీ క్లారిటీ కోసం రాస్తాను. ఎగ్జామ్లో డైరెక్ట్గా కొట్టుకుంటూ పోవడమే x3 డాట్ x4 డాట్. సో ఇప్పుడు ఏముంది n ఈజ్ ఈక్వల్స్ టు 4, ఇది m ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ u అదే ఈ 1 ఏంటిదిరా అంటే u. తర్వాత ఏంటిది మనకి y ఈజ్ ఈక్వల్స్ టు x1. సో p ఈజ్ ఈక్వల్స్ టు 1 ఏంటిదిరా అంటే y. సో ఇప్పుడు ఏమైతుంది x1 డాట్ x2 డాట్ x3 డాట్ x4 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ a అంటే 4/4 అంటే లో హై లో. ఎందుకు 4 ఎలిమెంట్స్ 4 క్రాస్ 4 ఇది. సో 0 1 0 0 0 0 1 0 అంటే 1 నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ అయింది. నెక్స్ట్ 0 0 0 1 మళ్ళీ ఇంకో రైట్ సైడ్ షిఫ్ట్ అయింది. లాస్ట్ ఎలిమెంట్ ఏంటిది మనకి ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు ఇది ఏమైంది -7. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, వైకి ముందు ఏం రావాలి మనకి వై డాట్ ఉండాలి. వై డాట్ టర్మ్ మిస్సింగ్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం 0 రాస్తాం. నెక్స్ట్ వై డబల్ డాట్ టర్మ్ -6, ఇది -5. తర్వాత ఇంటూ x1 x2 x3 x4 ప్లస్ b ఇంటూ u. సో u అనేది దేనికి ఆల్వేస్ ఇక్కడ దేనికి డిఫైన్ అవుతుంది x4 డాట్కి. సో ఇక్కడ మాత్రం 1, మిగిలినవి 4 0. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు c ఓన్లీ ఫర్ x1 కాబట్టి 1 0 0 0 ఇంటూ x1 x2 x3 x4 అయిపోయింది. ఎన్ని సెకండ్స్లో చేసినా నేను ఇంకా ఇవన్నీ రాసినా కాబట్టి మనకు ఒక 30 సెకండ్స్ పైన పట్టింది అనుకుంటా. మీరు ఇవి కూడా రాయారు కాబట్టి మినిమం 10 to 20 సెకండ్స్లో చేసేస్తారు ఎగ్జామ్లో ఇస్తే, అంటే అపాన్ ప్రాక్టీస్. కానీ ఎగ్జామ్లో ఇంత సింపుల్ ఉండవులేండి. ఎగ్జామ్లో ఎట్లా వచ్చినాయి అనేవి కూడా మనం డిస్కస్ చేస్తాం. 2020లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, అది దేని మీద వచ్చిందంటే కంట్రోలబిలిటీ అండ్ అబ్జర్వబిలిటీ మీద వచ్చింది. కానీ మీకు ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసినాం అంటే కన్వర్టింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ సిస్టమ్ ఇంటూ స్టేట్ స్పేస్ మోడల్. సో క్లారిటీ వచ్చింది అనుకుంటా. చాలా రోజు అయిపోయింది మనం వీడియో చేసి, గ్యాప్ చాలానే వచ్చింది కాబట్టి ఏమన్నా క్లారిటీ కొంచెం మిస్ అయి ఉంటుంది, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత చేసినా కాబట్టి. ఎట్లా చెప్పినానో నాకైతే అంత క్లారిటీ లేదు. సో మీరు చెప్పండి, మీరు కామెంట్స్ చేసి చెప్పండి, అంటే క్లారిటీ ఏమన్నా మిస్సింగా లేదా సేమ్ క్లారిటీ ఉంది పర్లేదు ఇట్లనే ఫ్లో కంటిన్యూ చేయొచ్చా. సో మీరు చెప్తే దాని ప్రకారం ఇన్ కేస్ క్లారిటీ తగ్గింది అంటే నేను కొంచెం ప్రాక్టీస్ చేసి మీకు చెప్పే ముందు కొంచెం ఎక్కువసేపు చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదు పర్లేదంటే ఇట్లానే ఫ్లో కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.